ముఖ్యంగా ఈరోజు అకాల వర్షాల కారణంగా రైతులు ఈరోజు ముఖ్యంగా వరి ధాన్యం కోతకి సిద్ధంగా ఉంది, దిగుబడి చేసుకొని ఇంటికి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో ఈ అకాల వర్షాల వలన రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. ఈరోజు పంట చేతికి వచ్చే సమయానికి ఈరోజు రైతుకి తీవ్ర ఒక వరి ధాన్యమే కాదు, మిర్చి కూడా అదే పరిస్థితి, పత్తి అదే పరిస్థితి, కంది వంగిపోతుంది, కంది కూడా పడిపోతుంది. ఈ విధంగా పంటలన్నీ కూడా దెబ్బతినే పరిస్థితి. మళ్ళీ ఒక సైక్లోన్ అంటున్నారు రేపటి నుంచి మళ్ళీ. సో కాబట్టి నేను ఈ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేసేది, తడిచిన ధాన్యమైన రేటు తగ్గకుండా కొనుగోలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం రైతుల పక్షాన. ఎందుకంటే రైతు ఇప్పటికే రేటు పూర్తిగా 2000 బస్తా 2000 ఉన్న ధాన్యం ఇవాళ 1400, 1350కే ఈరోజు కొంటున్నారు. ఆల్రెడీ రేటు డౌన్ అయింది. ఇవాళ మళ్ళీ తడిచిన ధాన్యం అని చెప్పి ఇంకా దాని కోతలు విధించి ఈరోజు ఈ యొక్క ఎవరైతే మిల్లర్స్ కానీ లేకపోతే ఈ కమిషన్ కొనేవాళ్ళు వీళ్ళందరూ కూడా దాన్ని తగ్గించి కొని రైతుకి తీవ్రమైన నష్టం చేయాలనే సంకల్పంతో ఉన్నారు. కాబట్టి మేము కోరేది ప్రభుత్వమే కొనాలి. మేము డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వమే కొని మీరే మిల్లర్స్కి కేటాయించి దయచేసి తేమ శాతం అది ఉంది ఇది ఉందని చెప్పి రైతులను ఇబ్బంది పెట్టకుండా ఈ ధాన్యం కొనుగోలు చేసి రైతులకి న్యాయం చేయాలి. ఎందుకంటే ఇలాంటి సమయంలో రైతును ఆదుకోవాలని చెప్పి అసలే పంటల బీమా చేయలేదు వీళ్ళు. ఎప్పుడు వస్తుందో ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు వస్తుందో తెలియదు. సో ఇలాంటి తరుణంలో ప్రభుత్వం ముందుకొచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఉంది రైతుల పక్షాన అని చెప్పి ఈరోజు నేను సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.